నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 మే మాసం గోచార అంచనాలు మొదటి పార్ట్లో మేషం నుండి కన్య వరకు చెప్పుకున్నాము. ఇది రెండవ పార్టు తులారాశి నుండి. ఇందులో మీనరాశి వరకు కూడా 6 రాశుల గురించి ఇందులో చర్చించుకుందాము. అయితే మే మాస గోచార ఫలితాల ప్రకారం శ్రీ పరాభవ నామ సంవత్సరంలో తులారాశి నుండి మీన రాశి వరకు వివిధ రాశులపై గ్రహాల ప్రభావం, ముఖ్యంగా గురు, శని, కుజ, రాహు, కేతువులు, సూర్యుడు, కుజుడు వీళ్ళందరికీ గ్రహ నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్నిసార్లు సానుకూల ఫలితాలు, మరికొన్నిసార్లు ప్రతికూల ఫలితాలు కలుగజేస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో ఎంతో అరుదైన రాజయోగాలు కూడా ఇస్తుంటాయి. అయితే ఈ తులారాశి నుంచి మీనరాశి వరకు ఫలితాలు పూర్తి వివరాలు తెలుసుకుంటూ ఆరోగ్య విషయాలు, ప్రమాద సూచనలు, చేయదగ్గ పరిహారాలు కూడా అన్నీ తెలుసుకుందాం ఇందులో. అయితే ఈ ఫలితాలు గ్రహాల కదలికల ఆధారంగా ఉంటాయి. అంటే మీనరాశిలో కుజుడు, శని 11 వరకు కలిసి 11వ తేదీన కుజుడు తన సొంత రాశి అయిన మేషరాశిలోకి ప్రవేశించి అక్కడున్న సూర్య బుధులతో సంచారం చేస్తాడు. అక్కడ సూర్యుడు, బుధుడు కూడా 14 వరకు సంచరించి వారిరువురు కూడా వృషభ రాశిలోకి ప్రవేశించి సంచారం చేస్తారు మే నెలలో. అప్పటి వరకు వృషభ రాశిలో సంచారం చేస్తున్న శుక్రుడు 14వ తేదీన మిథున రాశిలోకి మారి సంచారం చేస్తాడు. అక్కడ మిథున రాశిలోనే గురువు కూడా సంచారం చేయటం జరుగుతుంది. అయితే సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు. ఇది గ్రహ గోచారాల స్థితిగతులు ఇలా ఉన్నాయి ఈ మే మాసంలో. అయితే వ్యక్తిగత జాతకంలోని గ్రహ బలాన్ని బట్టి ఈ ఫలితాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇవి కేవలం గోచార అంచనాలు మాత్రమే అనేది సూచించడం జరుగుతుంది. ఇక తులారాశి మే 2026లో తులారాశి వారికి మిశ్రమంగానే కానీ సాధారణంగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. ఆర్థికంగా అయితే మొదటి సగభాగం ఆదాయం బలంగా ఉంటుంది. కానీ రెండవ అర్ధభాగంలో సగం ఖర్చులు పెరగవచ్చు అనేది సూచిస్తుంది. మే 14 తర్వాత గజలక్ష్మి రాజయోగ ప్రభావంతో ఆర్థికంగా పురోగతి అయితే బాగుంటుంది అనేది సూచిస్తుంది. అలాగే ఖర్చులు కూడా సూచిస్తున్నాయి. ఆరోగ్యపరంగా గురు శుక్రులు మద్దతుతో ఆరోగ్యం బాగుంటుంది మే నెలలో. కానీ మే 15 వరకు కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం అనేది సూచిస్తుంది. ఇక బృహస్పతి సంచారం మిథున రాశిలో ఉద్యోగస్తులకు అదృష్టాన్ని తెస్తుంది, విద్యార్థులకి అనుకూలతలు ఇస్తుంది అనేది సూచిస్తుంది. ఇక ప్రాపర్టీ, వెహికల్ విషయాలకు వస్తే కనుక స్థిరాస్తి కొనుగోలుకి ఈ మాసంలో ఈ తులారాశి వారికి అనుకూల సమయంగా ఉంది. ఇక కుటుంబంలో సంతోషం, కానీ మే 11 తర్వాత చిన్నపాటి వివాదాలు రావచ్చు అనేది కుటుంబంలో సూచిస్తుంది. ఇక ప్రేమ వ్యవహారాలు వృద్ధి చెందుతాయి ఈ మే మాసంలో. వివాహ జీవితంలో చిన్నపాటి సవాళ్లు కూడా ఎదుర్కొనేది ఉంటుంది. అంటే మే 4 నుండి 9వ తేదీల మధ్య వాహనాలు నడిపేటప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి అనేది సూచించడం జరుగుతుంది. ఇక జాగ్రత్తలు పరిహారంగా అయితే కోపాన్ని అయితే ఈ మాసంలో వీరు చాలా తగ్గించుకోవాలి, ఓపిక పట్టాలి. ఎక్కువగా శుక్రుడిని ఆరాధించడం చాలా మంచిది అనేది సూచించడం జరుగుతుంది ఈ తులారాశి వారికి. ఇక తదుపరి వృశ్చిక రాశి మే 26 వృశ్చిక రాశి వారికి ఒక మార్పు, అంతర్గత శక్తులు పెరిగే మాసంగా చెబుతున్నారు అనేది సూచించడం జరుగుతుంది. ఆర్థికంగా గజలక్ష్మి రాజయోగం ఉంది. గురు సంచారంతో
వివిధ ఆదాయ మార్గాలు ఏర్పడతాయి, ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి అనేది సూచిస్తుంది. రాహుకేతువుల ప్రభావంతో కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి ఖర్చులు పెరిగే సూచనలు గోచరిస్తున్నాయి గోచారంలో. ఇక ప్రాపర్టీ, వెహికల్, పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. వివాహం భాగస్వామితో కొంచెం ఈగో సంఘర్షణలు, క్లాషెస్ రావచ్చు, కానీ మధ్యలో సమస్యలు తగ్గుతాయి అనేది సూచిస్తుంది. ఇక రాహుకేతుల సంచారం వల్ల అజాగ్రత్తగా ఉంటే చిన్నపాటి ప్రమాదాలు జరిగే సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే జాగ్రత్తలు పరిహారం అంటే రాహుకేతువులకి శాంతి జరిపించడం, ఆంజనేయ స్వామి ఆరాధన శ్రేష్టం అనేది ఈ వృశ్చిక రాశి వారికి సూచించడం జరుగుతుంది. ఇక ధనుసు రాశి. ధనుసు రాశి వారికి మే నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఆర్థికంగా జూన్ 2 వరకు కూడా గురువు సప్తమంలో ఉండటంతో ఆర్థికంగా నెట్వర్క్ బలపడుతుంది, బాగానే లాభాలు వస్తాయి అనేది చెప్పచ్చు. ఇక కెరీర్ పరంగా, బిజినెస్ పరంగా వ్యాపారస్తులకు మే నెల చాలా బాగుంటుంది. కొత్త అవకాశాలు వస్తాయి, ఉద్యోగంలో బదిలీలు ఉండవచ్చు అనుకున్న చోట్లకి. అక్టోబర్ ఆరోగ్యం విషయం అయితే కనుక గురు సంచారం వల్ల ఆరోగ్య సమస్యలు ఉన్న చికిత్స వల్ల నయమవుతాయి అనేది, కోలుకుంటారు తొందరగా అనేది చెప్పవచ్చు. ఆస్తి కొనుగోలుకి ఈ మాసం వీరికి చాలా అనుకూల సమయం ధనుసు రాశి వారికి. ఇక కుటుంబంలో చిన్నపాటి సమస్యలు తలెత్తేది ఉంది, కానీ స్థిరత్వంగా ఉంటారు అనేది సూచిస్తుంది మే నెల. ఇక అపఘాత సూచనలు ఏమన్నా ఉన్నాయా? ఆకస్మిక ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అకస్మాత్తుగా ప్రయాణాలకి సూచనలు ఉంటాయి, అలాంటి వాటి ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం అనేది సూచనలు ఇస్తుంది. జాగ్రత్తలు పరిహారాలు అంటే ప్రతి నిర్ణయాన్ని కూడా 1-2 సార్లు ఆలోచించాలి. దత్తాత్రేయ స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది వీరికి అనేది సూచించడం జరుగుతుంది. ఇక తదుపరి మకర రాశి. మకర రాశి వారికి మే 2026 ఆర్థికంగా ఖర్చులు ఎక్కువ ఉన్నా ఆదాయం మాత్రం చాలా స్థిరంగా ఉంటుంది, మెండుగా ఉంటుంది. కెరీర్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు, అలసట ఉండవచ్చు, కానీ కెరీర్లో మాత్రం స్థిరత్వం ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా చూస్తే కడుపు, జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఎదురవ్వచ్చు మే నెలలో. ఈ విషయాల్లో కేర్గా ఉండండి. ఇక ప్రాపర్టీ విషయాలకి, వెహికల్కి సంబంధించిన విషయాలకైతే కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి మే నెలలో ఈ మకర రాశి వారికి అనేది సూచించడం జరుగుతుంది. ఇక కోర్టు వ్యవహారాల్లో నెమ్మదిగా పురోగతి ఉంటుంది కోర్టు కేసులు ఉన్న వారికి. కానీ ఈ నెమ్మదిగా ఉన్నా మీరు కూడా నెమ్మదిగా ఉండకండి, అప్రమత్తంగా ఉండండి అనేది సూచిస్తుంది. జాగ్రత్తలు పరిహారం అంటే కనుక శనివారం శని చాలీసా చదవటం, పేదలకు సహాయం చేయడం, ప్రతికూలతలు తగ్గుతాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక కుంభరాశి. కుంభరాశి వారికి మే 2026 ఆర్థికంగా మే సగభాగం తర్వాత ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుంభరాశి వారికి. కెరీర్లో కొత్త బాధ్యతలు వస్తాయి, బాధ్యతాయుతంగా స్వీకరిస్తారు, మార్పులు జరుగుతాయి ఉద్యోగస్తులకి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు, యోగా ధ్యానం చేయండి, చాలా అవసరం అనేది సూచిస్తుంది. ఆరోగ్యపరంగా ప్రాపర్టీ, వెహికల్స్, ఆస్తి విషయాలలో భాగస్వాములతో వివాదాలు రాకుండా అయితే చూసుకోవాలి, ఆస్కారం ఉంది. అయితే వివాహం కోసం ప్రయత్నించే వారికి, అవివాహితులకి వివాహ ప్రయత్నాలు ఫలించటానికి అనుకూల సమయంగా గోచరిస్తోంది ఈ కుంభరాశి వారికి. ఎంతైనా కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి అనేది కూడా సూచించవచ్చు. ఇక జాగ్రత్తలు పరిహారం అంటే విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మంచిది ప్రతికూలతలకి అనేది చెప్పటం. చివరిగా మీనరాశి. మీనరాశి మే 2026 మీనరాశి వారికి సవాలుతో కూడిన మాసంగా సూచిస్తుంది. అయినా కానీ అద్భుతమైన ఆర్థిక లాభాలు ఇచ్చే కాలంగా కూడా చెప్పచ్చు. జన్మ శని నడుస్తున్నా కానీ అనేది సూచించవచ్చు.
మే 14 తర్వాత సూర్యుడు గురువుల సంచారంతో ఆకస్మిక ధనలాభాలుంటాయి అనేది, పాత బాకీలు అన్నీ కూడా వసూలవుతాయి. ఈ మాసంలో వాళ్ళు వసూలుకి ప్రయత్నించండి, తప్పకుండా వసూలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా చూస్తే లగ్నంలో కుజుడు శని వల్ల మానసిక గందరగోళం, అలసట, కోపం ఎక్కువగా ఉంటాయి. అయితే చంద్రుడు కూడా ఉన్నప్పుడు త్రిగ్రహ కూటమి వల్ల మానసిక గందరగోళం ఎక్కువగా ఉంటుంది, కోపం ఎక్కువగా ఉంటాయి. శారీరక ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఎంతైనా ఈ మాసంలో మీనరాశి వారికి ఆరోగ్యపరంగా అంత అనుకూలంగా లేదు. వ్యాపారస్తులకైతే మొదటి అర్ధభాగం బలంగా ఉంటుంది. ఉద్యోగంలో మార్పులు ఉండవచ్చు అనేది కూడా ఉద్యోగస్తులకి సూచిస్తుంది. వాహన కొనుగోలుకి ఈ మాసంలో మీనరాశి వారికి అనుకూలం, కొనుగోలు చేసేవారికి. ఇక మే 10 నుండి 20 రోజులు వారి ప్రేమ వ్యవహారాలు, బ్రేకప్స్ విషయంలో జాగ్రత్త వహించాలి. మే 10 నుండి అంటే కుజుడు మార్పు వల్ల, శుక్రుని మార్పు వల్ల కూడా ఈ విషయంలో జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది ప్రేమికులకి. ఇక సూచనలు అంటే కనుక లగ్నంలో కుజ రాహుల ప్రభావంతో కోపం, అజాగ్రత్త వల్ల ప్రమాదాలు ఎక్కువగా సంభవించేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 12లో రాహువు, లగ్నంలో కుజుడు 10 వరకు కూడా ఉండటం. జాగ్రత్తలు అయితే కనుక శివుడికి అభిషేకం చేయడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల మంచి జరుగుతుంది అని నమ్మి చేయండి. ఇది ప్రతికూలతలు తగ్గటానికి అనేది సూచించడం జరుగుతుంది. ముఖ్యమైన సూచనలు తులా మీనరాశులకి మే 10 నుండి 15 మధ్యకాలంలో ఎలాంటి పెద్ద పెట్టుబడులు పెట్టకండి. మరోసారి చెప్తున్నాను, తులారాశి మీనరాశులకి మే 10 నుండి 15 మధ్యకాలంలో ఎలాంటి పెద్ద పెట్టుబడులు పెట్టకూడదు. ఆరోగ్యపరంగా వాహనాలు నడిపేటప్పుడు, పదునైన వస్తువులతో పనిచేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా పాత అప్పులు తీర్చడానికి ప్రయత్నించాలి, కొత్త అప్పులు చేయకూడదు అనేది వీరికి సూచించడం జరుగుతుంది. ఇది పాత అప్పులు తీర్చడానికి ప్రయత్నించి కొత్త అప్పులు చేయకూడదు అనేది ఈ తులారాశి నుంచి మీనరాశుల వారికి, ఈ 6 రాశుల వారికి కూడా ఇవన్నీ వర్తిస్తాయి అనేది చెప్పడం జరుగుతుంది. అయితే పరిహారాలు తులా వృశ్చిక రాశి వారికి ఆంజనేయ స్వామి ఆరాధన, ధనస్సు మీనో రాశుల వారికి గురువారం గురు రాఘవేంద్ర స్వామి లేదా దత్తాత్రేయుడి ఆరాధన చాలా శ్రేయస్కరం అని వివరంగా చెప్పటం జరుగుతోంది. ఇది తులారాశి నుంచి మీనరాశి వరకు కూడా గ్రహ గోచార అంచనాలు అనేది చెప్పటం జరిగింది. సర్వేజన సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి మీ లైక్ ఇవ్వండి. మీ లైక్ మాకెంతో ఉపయోగం. మరో నలుగురికి వీడియో చేర్చిన వారు అవుతారు. ధన్యవాదములు.